శ్రీగురుభ్యో నమ. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమ. సభాయే నమ. నేను సాయంకాలం ప్రవచనం చేస్తూ ఉంటాను. దీని కొరకు అంటే మనుష్యుడి జీవితంలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఉదరపోషణార్థం, తన శరీరాన్ని నిలబెట్టుకోవాలి, తనని నమ్ముకున్నటువంటి భార్యాబిడ్డల యొక్క అభ్యున్నతిని చూడవలసి ఉంటుంది. దాని కొరకు ఏదో ఒక ఉద్యోగం, ఒక వ్యాపకం చేసి ధార్మికంగా కొంత సంపాదన చేయవలసి ఉంటుంది. దానితో కదా కుటుంబాన్ని పోషించుకోవడం. రెండవది సెల్ఫ్ యాక్చువలైజేషన్ అని ఇంగ్లీష్లో అంటారు, ఆత్మతృప్తి అని ఒక మాట. దానివల్ల అసలు నిజమైనటువంటి తృప్తి. నాకు తృప్తి సాయంకాలం నేను చేసేటటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు. దాని యందు నాకున్న పూనిక అటువంటిది. అది పరమసత్యము అని నేను నమ్ముతాను, ఋషిప్రోక్తమైన విషయాలన్నీ. అందుకని సాయంకాలం పూట్ల ప్రవచనం చేస్తూ ఉంటాను. కానీ సాయంకాలం నేను చేసేటటువంటి ప్రవచనాలకి ఎక్కువగా పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు. పిల్లల దగ్గరికి నేనే వస్తూ ఉంటాను. నాకు పిల్లలను ఉద్దేశించి మాట్లాడడం అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టం. ఎందుకని అంటే ఒక్కటే కారణం, అందులో నా కర్తవ్యం ఒకటి ఉంది. ఒక నదిని దాటినప్పుడు పడవలో వెడుతుండగా ఎక్కడ సుడిగుండాలున్నాయో, ఎక్కడ మొసళ్ళున్నాయో, ఎక్కడ ప్రమాదకరంగా ఉందో పడవలో నదిని దాటినటువంటి వాడికి తెలుస్తుంది. నదిని దాటినప్పుడు ఇక్కడిక్కడ ప్రమాదకరంగా ఉంది అని పూర్వం తెలుసుకున్నవాడు ఇప్పుడు దాటే ప్రయత్నం చేస్తున్న వాడికి చెప్పాలా అంటే చెప్పడం సామాజికమైన కర్తవ్యం. చెప్పకుండా ఉండకపోవడం కర్తవ్య విస్మరణం మాత్రం కాదు. ఎందుకంటే చెప్పి తీరాలనేం లేదు, కానీ చెప్పకపోవడం మాత్రం ఖచ్చితంగా అవతల వాళ్ళకి ఉపకారం జరగకుండా చూడడం మాత్రం జరుగుతుంది. నేను మీకన్నా వయసులో పెద్దవాడిని. నేను మీలాగే చదువుకున్నాను, ఉద్యోగం చేశాను, భార్యని స్వీకరించాను. ఓ కొడుకు కూతురు, వాళ్ళిద్దరు ఇంజనీరింగ్ చదువుకున్నారు, పాప వివాహం చేశాను. కాబట్టి సమాజంలో ఎంతోమంది వ్యక్తులతో నేను ఇంటరాక్ట్ అయ్యాను. కాబట్టి నా అనుభవాలను జోడించి ఇప్పుడు నది దాటడానికి సిద్ధపడుతున్నటువంటి మీకు నేను నా వాక్కు ద్వారా ఏదైనా ఉపకారం చేయగలిగితే, ఒకవేళ రేపు పొద్దున్న మీ కెరీర్ని బిల్డప్ చేసుకోవడంలో నా మాట మీకు ఉపయోగపడితే, నా జీవితంలో నాకు ఇంతకన్నా గొప్ప తృప్తి వేరొకటి లేదు. ఆ తృప్తి కొరకు నేను మీతో మాట్లాడుతున్నాను తప్ప నేను మీకేదో బోధ చెయ్యాలని, నా బోధ విని తీరవలసినటువంటి స్థితిలో మీరు ఉన్నారనేటటువంటి అతిశయంతో మాత్రం నేను మీ ముందు కూర్చొని ఉండలేదు. ఎందుచేతనంటే ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. చిన్న చిన్న పిల్లల్లో చాలా ఆశ్చర్యకరమైన మెచ్యూరిటీ ఉంటుంది. ఇది నాకు కాదు, అనుభవంలో. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి నడిచే దేవుడిని పేరుగాంచిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఒకసారి వేద పాఠశాల వైపుకి వెడుతున్నారు. పిల్లలందరూ పెద్దగా అరుచుకుంటూ మాట్లాడుకుంటూ ఆడుకుంటున్నారు. ఆయన ఇద్దరు పిల్లల్ని దగ్గరికి పిలిచి, ఎరా మీరు ఇలా ఆడుకుంటున్నారు, మీకు పాఠం చెప్పవలసినటువంటి ఉపాధ్యాయుడు రాలేదా, మీ గురువుగారు రాలేదా అని అడిగారు. ఒక పిల్లాడు అన్నాడు, గురువుగారు రాలేదండి ఇంకా అన్నాడు. రెండో పిల్లాడు అన్నాడు, మా గురువుగారు వచ్చి పాఠం చెప్తున్నారండి, మేమే బయటకు వచ్చి ఆడుకుంటున్నాం. ఇప్పుడు పరమాచార్య స్వామి వారికి సంక్లిష్ట పరిస్థితి వచ్చింది. నిజంగా వీళ్ళ గురువుగారు వచ్చి పాఠం చెప్తున్నారా, గురువుగారు పాఠం చెప్తున్నా వీళ్ళే బయటకు వచ్చి ఆడుకుంటున్నారా, ఇద్దరితో ఎవరిది నిజం? ఆయన ఇద్దరినీ తన వెంట రమ్మని, ఆయన సాక్షాత్తు పీఠాధిపతి, ఆయన వేద పాఠశాలలోకి వెళ్ళి అడిగారు, వీళ్ళ గురువుగారు వచ్చారా అని అడిగారు. రాలేదు అని చెప్పారు. చెప్తే ఆయన అన్నారు, ఎరా మీ గురువుగారు రాలేదు కదా, రాలేదన్న మాట రాలేదు అని వీడు నిజం చెప్పాడు. మా గురువుగారు వచ్చి పాఠం చెప్తుంటే మేమే బయట ఆడుకుంటున్నామని నువ్వు చెప్పావు, ఎందుకు ఇలా చెప్పావని అడిగారు. అడిగితే ఆ పిల్లవాడు అన్నాడు, శిష్యుడు తనకి అమర్యాద తెచ్చుకునైనా గురువుగారి యొక్క ప్రతిష్ట కాపాడాలి, గురువుగారంటే సాక్షాత్తు ఈశ్వరుడే అని మీరే ఒకనాడు అనుగ్రహ భాషణంలో చెప్పారు. మీ వంటి పెద్దల దగ్గర రోజు వేళకి వచ్చి పాఠం చెప్పే మా గురువుగారు ఏ కారణం చేతనో ఇవాళ రానంత మాత్రం చేత కూర్చుని చదువుకోకుండా బయటకు వచ్చి ఆడుకోవడం వల్ల మా గురువుగారు రాలేదన్న విషయం మీ దృష్టిలోకి వచ్చింది. ఆ పాపం నాది. ఇప్పుడు నేను మా గురువుగారు రాలేదు అని ఇంకొక మాట కూడా చెప్తే, దాని వలన మా గురువుగారి మీద మీకు కోపం వస్తే నేను చాలా పాపం మూటకట్టుకున్నవాడిని అవుతాను.
గురువుగారి ప్రతిష్ఠ నిలబెట్టడం కోసం ఈసారి ఆ పాపం నా మీద వేసుకున్నాను. గురు ప్రతిష్ఠ నిలబెట్టడం కోసమని చిన్న అబద్ధం ఆడినా అది అధర్మంలోకి రాదు అని మీరే చెప్పారు. కాబట్టి ఇప్పుడు నేను దోషం చేయలేదనుకుంటున్నాను అన్నాడు. గురువు అంటే ఏమిటో నీకు అర్థమైందిరా నిజంగా అన్నారు పరమాచార్య స్వామి. కాబట్టి ఒక్కొక్కసారి పిల్లలు మన దగ్గర అన్నీ తెలుసుకోవలసిన వాళ్ళు అని సిద్ధాంతీకరించడానికి ఏముండదు. పిల్లల్లో ఎంతో అనుభవం గడించినటువంటి వారు బాల్యంలోనే విషయాన్ని బాగా పరిశీలించగలిగినటువంటి వారు ఉంటారు. అందుకే నేను చెప్తే అనుభవశాలిని చెప్తున్నాను కాబట్టి మీరు వినాలన్న మాట వాడడం కూడా నాకు కొంచెం కష్టమే. ఆ మాట కూడా నేను అనలేను. కానీ నా మాట మీకు ఉపయుక్తమైతే నాకు దాని వలన చాలా సంతోషం కలుగుతుంది. నేను ప్రత్యేకించి విద్యార్థి లోకంలో ఒక పోకడ ఒకటి గమనిస్తున్నాను. ఈ పోకడ గమనించడం అన్నప్పుడు మీరు ఒక విషయాన్ని చూడాలి. ఆదర్శము అని ఒక మాట ఉంది. ఆదర్శము అంటే పరానుకరణము. ఎవరినో చూసి అనుకరిస్తాం అందరం. ఇది పెద్దల దగ్గర కూడా ఉంది. అనారోగ్యకరమైనటువంటి పరిస్థితి. ఒకరు చెప్తే వినకపోవుట, తాను వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండకుండుట. ఇంగ్లీష్లో అయితే ప్రిజడీస్ అని ఒక మాట అంటారు. అతనికి ఒక నిశ్చితాభిప్రాయం ఉంటుంది. అది ఎప్పుడూ తప్పు కాదు. కానీ లోకంలో మనుష్యుడొక్కడికే భగవంతుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. మీరు అనుకున్న దానికన్నా అవతల వాళ్ళు చెప్తున్న దాంట్లో ఏదైనా సబబైన విషయం ఉన్నదా అని ఆలోచించగలిగినటువంటి శక్తి మనుష్యుడికి ఒక్కడికే ఉంది. కానీ దురదృష్టం ఏమిటంటే ఇవాళ నేను అనుకున్నదే చేస్తాను తప్ప ప్రాణం పోయినా సరే ఇంకొకడి మాట నేను వినను అని అనడమే చాలా గొప్ప విషయం కింద చలామణి అవుతుంది. కానీ మనకి పౌరాణిక వాంగ్మయం అంతా ఏం చెప్తోందంటే మహాభారతం పంచమవేదం అని పిలుస్తారు. అంతటి మహాభారతంలో భీష్మద్రోణాది వీరులు వెనక నిలబడిన దుర్యోధనుడు తనంత తానుగా అంత గొప్ప మహావీరుడైన దేనివల్ల మట్టు పెట్టబడ్డాడు? ఒక్కటే కారణం చెప్తారు పెద్దలు. ఆయన జీవితంలో చెప్పకూడని మాట ఒకటి చెప్పాడు. మహర్షులందరూ వచ్చి చెప్పారు దుర్యోధనుడిని కూర్చోపెట్టి, నువ్వు చేస్తున్న పని వల్ల ఇలా పాడైపోతావు, కాబట్టి మా మాట విను, నువ్వు ఇలా చెయ్యకు అన్నారు. అంటే ఆయన అన్నాడు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్యధర్మం నచమే నివృత్తి అన్నాడు. మీరు ఏది చెప్తున్నారో అది నాకు తెలుసు మంచని, మీరు ఏది చెప్తున్నారో అది నాకు తెలుసు చెడని, మీరు చెడు అని చెప్పినది నాకు తెలుసు అది చెడని, మీరు మంచని చెప్పింది నాకు తెలుసు అది మంచని. కానీ నేను మీరు మంచి అని చెప్పింది పాటించలేను, మీరు చెడు అని చెప్పింది పాటించకుండా ఉండలేను, కాబట్టి మీరు నాకు చెప్పడం ఎందుకు అని అడిగాడు. వెంటనే ఋషులు అన్నారు, చాలా సంతోషం, అయితే నువ్వు వినడానికి సిద్ధంగా లేవు, దీని పరిణామం ఏమిటో నీకు తరువాతి కాలంలో అర్థమవుతుంది, కానీ నీకు అర్థమయ్యేటప్పటికీ ఇంకా చెప్పడానికి ఏముండదు. అప్పుడు నీకు విన్న మాటని ఆచరణలోకి తేకపోవడం అన్న దాని ప్రమాదం ఎంత ఉద్విగ్నతతో ఉంటుందో అనుభవంలోకి వచ్చిన నాడు తెలుస్తుంది. ఎంతమంది పడిపోయారు దుర్యోధనుడు వెనకాల? భీష్ముడు పడిపోయాడు, ద్రోణుడు పడిపోయాడు, ఆఖరికి అశ్వత్థామ అంత అపకీర్తి పాలైపోయాడు, తానే తొడలు విరిగిపోయి యుద్ధభూమిలో పడిపోయి ఉండిపోయాడు. ఆ స్థితికి రావడానికి కారణం మహాభారతం అంతటిని వడగట్టి పెద్దలో మాట అంటారు, మనుష్యుడిగా పుట్టినవాడు ఎప్పుడూ అనకూడని మాట ఇదొకటే, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్యధర్మం నచమే నివృత్తి. మీరు చెప్పేది మంచిని తెలిసినా నేను పాటించను, మీరు చెప్పేది ఏది చెడుని చెప్తున్నారో నాకు తెలిసినా నేను చెయ్యకుండా ఉండలేను. ఈ మాట అనడానికి మనుష్య జన్మ అక్కర్లేదు. ఏ ఉపాధిలో కుక్కగా పుట్టినా, పందిగా పుట్టినా, పిల్లిగా పుట్టినా చెడు అనుకున్నది చెయ్యకుండా ఉండలేని బలహీనతతో చెయ్యడానికి ఆ ఉపాధులు చాలు. ఇది చెడు అని తెలుసుకున్న తర్వాత చెయ్యకుండా ఉండగలిగిన నిగ్రహాన్ని పెంచుకోవడానికే మనుష్య జన్మ ఉంది. ఇది చెడు అని తెలిసిన తరువాత కూడా చెయ్యకుండా ఉండలేకపోయాను అని ఎవరైనా చెప్తే వాడు పశువు కన్నా నీచమైనటువంటి స్థితిలో ఉన్నాడని గుర్తు.
సమస్త శాస్త్రముల యొక్క ప్రయోజనం వాటిని చదువుకుని మీ బుద్ధిని మార్చుకోమని. ఋషుల యొక్క వాంగ్మయం అంతటికీ ఫలితం మీరు విని మీ బుద్ధి మార్చుకోమని. అలా మార్చుకోవడానికి సిద్ధంగా ఉండకపోవడం అత్యంత ప్రమాదకరమైన విషయం. ఈ మాట ఇక్కడితో పోతుందని మీరు అనుకుంటున్నారేమో. మీ మనశ్శాంతిని, మీ చుట్టూ ఉన్న వాళ్ళ మనశ్శాంతిని, మీ క్రింద పనిచేసే వాళ్ళ మనశ్శాంతిని, మీ దగ్గర పనిచేయడానికి వచ్చే వాళ్ళ మనశ్శాంతిని రేపు ఇదే నిర్ణయిస్తుంది.